నమస్తే, నేను మీ సతీష్. జగన్ ఇక మారవా? ఇదే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే 24 గంటలు కూడా గడవక ముందే జగన్మోహన్ రెడ్డి తన మాట మార్చేశాడు. తన నోటి వెంట అన్ని అబద్ధాలు, అసత్యాలు తప్పితే నిజం ఏనాడు రాదు అనేటువంటిది నిరూపించుకున్నాడు అనేటువంటిది అయితే మాత్రం జరుగుతున్నటువంటి పరిణామాలతోటి చాలా స్పష్టమవుతా ఉంది. అందుకే ఈ రోజున ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇంకా మారవా జగన్ నువ్వు అని చెప్పి. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలేనా? ఇంకా ఎప్పుడు వస్తుంది నీలో మార్పు అనేటువంటి ప్రశ్నలు కూడా ఈ రోజున సంధిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధాలు, ఏమిటి ఆయన పైన ఈ రకమైనటువంటి చర్చకు కారణాలు అని చూస్తే, నిన్న ఏదైతే గనక ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఇక ఈ సమావేశాల సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి మరి తన ఏదైతే సహజమైనటువంటి శైలి ఎవరికి కూడా ఉండదు, అలాంటి ఒక వ్యక్తిత్వం కానీ అలాంటి మనస్తత్వం కానీ, అంత మరి నిరంకుశ పోకళ్ళు ఇవాల్టికి పోలేదు అన్నట్లుగా నిన్న ఏదైతే ప్రమాణ స్వీకారానికి ముందు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఓ రాయబారాన్ని అయితే పంపారు. ఏమిటా రాయబారం అంటే, మా నాయకుడు వాహనంలోనే లోపలికి రావాలి, సాధారణ ఎమ్మెల్యేలాగా ఆయన రాలేడు, కాబట్టి గేటు బయట కాకుండా అసెంబ్లీ మెయిన్ గేట్ వరకు కూడా ఆయన వాహనాన్ని అలౌ చేయండి. అలాగే ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఏదైతే ఈ రోజున ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి అలా ఎమ్మెల్యేలాగా కాకుండా మంత్రులు అయిన తర్వాత విఐపి క్యాడర్లో ఆయనతోటి ప్రమాణ స్వీకారం చేయించండి అంటూ ఓ రాయబారాన్ని అయితే గనక వాళ్ళ ఎమ్మెల్యేలతోటి పంపించారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి పట్టించుకునే వ్యక్తి కాదు కాబట్టి ఆయన సరే ఆయన వాహనాన్ని లోపలికి రానియండి, నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఈ రోజున ఆయన చేసిన తప్పిదాలు, ఆయన చేసుకున్నటువంటి పాపాలకి ప్రజలే బుద్ధి చెప్పారు, మనం మళ్ళీ కొత్తగా వాళ్ళని హెకిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళని ఏడిపించాల్సినటువంటిదో అవమానించాల్సిందో మనం కొత్తగా ఏం చేయక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు చేసుకున్న పాపాలకి వాళ్లే అనుభవిస్తున్నారు, ప్రజలు ఆ తీరులో తీర్పునిచ్చారు అని చెప్పి ఆయన వాహనాన్ని అయితే గనక అసెంబ్లీ మెయిన్ గేట్ వరకు లోపలికి వచ్చేందుకు అనుమతినిచ్చారు. అలాగే ఏదైతే సభాధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, ఇక మిగతా మంత్రులందరూ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. అది కూడా ఏదైతే విఐపి క్యాడర్లోనే. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా సాంప్రదాయాలను గౌరవిస్తాను, వాటిని అనుసరిస్తాను, సభా మర్యాదను కాపాడుతాను అని చెప్పంగానే ఆ మాట చెప్పిన 5వ నిమిషంలోనే ఆ మాట తప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటున్నాం ఈ మాట అంటే, సహజంగా ఎవరైనా కూడా ఒక పార్టీ అధినేతగా ఆ పార్టీ తరఫున ఎవరైనా ఎమ్మెల్యేలు అక్కడ గెలిచి సభకి వస్తే ఆయన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయనతో పాటు తోటి సభ్యులందరూ ఉంటారు కదా, వాళ్ళందరి ప్రమాణ స్వీకారాలు అయ్యేంత వరకు కూడా ఆ సభలో ఉండాలి. అది సభా సాంప్రదాయం, సభా గౌరవం, సభా మర్యాద. మనం ఆ సభలో ఉండి మన తోటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరి ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు కూడా అక్కడ ఉండాల్సినటువంటిది మన బాధ్యత, అవసరం కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న ఏం చేశాడు, ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే స్పీకర్ దగ్గరికి వెళ్ళి కలిసి మెట్లు దిగి ఆ స్పీకర్ పోడియం దగ్గర నుంచి నేరుగా వెళ్ళిపోయాడు, అక్కడ కూర్చోలేదు. ఆయన తర్వాత ఇంకొక సభ్యుడు ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు కూడా ఆయన సభలో లేడు, వెళ్ళిపోయి ఆయన ఛాంబర్లో కూర్చున్నాడు, అక్కడి నుంచి అటు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇకపోతే కనీసం ఈ విషయంలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది. ఏమిటి అంటే, కనీసం జగన్మోహన్ రెడ్డికి సభా సాంప్రదాయాలన్నా సభా మర్యాదను కాపాడాలన్నా కనీసం అంటే కనీసమైనా కూడా ఆలోచన కానీ విచక్షణ కానీ ఉందా అన్నటువంటి ఒక చర్చ కూడా వస్తోంది. కారణం ఏమిటి అంటే, పోనీ మిగతా పార్టీ సభ్యులు అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ, జనసేన ఎమ్మెల్యేలు కానీ, లేదు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ ప్రమాణ స్వీకారం చూసి ఓర్చుకోవడం నీకు నచ్చట్లేదు, ఓకే పర్లేదు, కానీ నీ పార్టీ తరఫున 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా, వాళ్ళ ప్రమాణ స్వీకారం అయినా కూడా నువ్వు ఉండి చూడాలి కదా, కనీసం వాళ్ళ ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు అయినా కూడా నువ్వు సభలో ఉండాలి కదా. అలా కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి. అందులోనూ ఆ 10 మందిలో కొత్తగా వచ్చిన వాళ్ళే 4-5 పైన ఉన్నారు. కనీసం కొత్తగా మొదటిసారి ఎన్నిక అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు, అరే జగన్మోహన్ రెడ్డి మాకు టికెట్లు ఇచ్చాడు, ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం, మేము గెలిచాం కదా,
మేం ప్రమాణ స్వీకారం చేసేది మా నాయకుడు చూడాలి అని చెప్పి కూడా ఆశపడతారు కదా. కానీ వాటి వేటికి కూడా జగన్మోహన్ రెడ్డి గౌరవం ఇవ్వలేదు. ఎక్కడ సభా సాంప్రదాయాలు కానీ సభా మర్యాదను కానీ ఆయన పాటించలేదు, అనుసరించలేదు. మరి ఏమిటి ఆయన చేసింది అంటే చచ్చు చవటలాగా మొత్తం చట్టబండలు చేసినట్లుగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ ప్రమాణ స్వీకారం కూడా ఆయన పేరు మర్చిపోయాడు. జగన్మోహన అని నేను, జగన్మోహన్ రెడ్డి అని నేను, వైఎస్ జగన్మోహన అని నేను, ఈ రకమైనగా ఆయన పేరే ఆయన మర్చిపోయినట్లుగా ఎందుకు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను రా దేవుడా, ఏమిటి నాకు ఈ కర్మ అనేటట్టు ముఖంలో కనీసం నెత్తురు చుక్క లేనట్లుగా ఓడిపోయాము అనేటువంటి ఆ అక్కసు ఇవన్నీ కూడా ముఖంలో కనిపిస్తూ ఆయనంతటా ఆయన ప్రమాణ స్వీకారం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇకపోతే నిన్న అది అయిన తర్వాత ఈ రోజున స్పీకర్ ఎన్నిక అనేటువంటిది ఉంటుంది. ఈ సందర్భంగా ఎవరైతే గనక శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఆయనకి సమాచారం అందిద్దాము అని వెళ్ళేటప్పటికే జగన్మోహన్ రెడ్డి లేడు. ఈ రోజున స్పీకర్ని ఎన్నుకుంటా ఉన్నాము, అన్ని పార్టీలు కూడా అన్ని పార్టీల నేతలు కూడా కలిసి స్పీకర్ని తీసుకువెళ్ళి ఆయన్ని సభాధ్యక్ష పదవిలో కూర్చోబెడితే అది వన్నె తెచ్చినట్టు అవుతుంది, అది మర్యాదగా ఉంటుంది, సభా సాంప్రదాయం, అది మీరు కూడా హాజరవ్వాలి అని చెప్పి ఆయన ఆహ్వానిద్దాం కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఛాంబర్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి లేడు. మరి ఆయన లేనప్పుడు ఆయన తర్వాత సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెప్పి ఈ విషయాన్ని ఆయనకు చేరవేయండి, ఆయన ఖచ్చితంగా రేపు వచ్చి స్పీకర్ ఎన్నికలో పాల్గొనేలాగా చూడండి అని చెప్పి వినవించుకోవడం కూడా జరిగింది పయ్యావుల కేశవ్ గారు. కానీ ఈ రోజున ఏం జరిగింది? ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు కనీసం రెండో రోజే ఆయన అసెంబ్లీకి రెండో రోజే డుమ్మా కొట్టారు. కనీసం స్పీకర్ ఎన్నిక ఉంటుంది అని ఆయనకు తెలుసు. ఎందుకంటే 2 సార్లు ఇదివరకే ఎమ్మెల్యే అయ్యున్నాడు కదా. ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, తొలి అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి, మొదటి రోజున ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజున స్పీకర్ని ఎన్నుకోవటం, ఇవన్నీ కూడా ఉంటాయి అనేటువంటిది ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసి కూడా ఈ రోజున ఎలాంటి అవసరం లేకపోయినా కూడా ముందస్తు ఏదైనా కూడా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంది కూడా కాదు. అప్పటికప్పుడు ఓ ప్రోగ్రామ్ను పెట్టుకుని ఈ రోజున పులివెందులు వెళ్ళిపోయాడు. పులివెందులు వెళ్ళిన కారణం కూడా ఏమిటి అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు కదా, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని. అలాంటి ఒక బీసీ నేత అయ్యన్న పాత్రుడు గారు ఈ రోజున ఏదైతే స్పీకర్గా ఎన్నిక కాబడతా ఉన్నారో అది చూసి ఓర్వలేక, ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళు కూడా అయ్యన్న పాత్రుడు గారిని ఏ విధంగా వేధించాడు జగన్మోహన్ రెడ్డి తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని పెట్టుకుని అనేటువంటిది అందరికీ తెలుసు కదా. ఈ రోజున అదే అయ్యన్న పాత్రుడు గారు ఈ స్పీకర్గా ఎన్నిక అవుతా ఉంటే ఆయన్ని ఎక్కడ పొగడాల్సి వస్తుందో. ఎందుకంటే స్పీకర్గా ఎన్నుకున్న తర్వాత స్పీకర్ గారికి అభినందనలు తెలియజేయాలి. ఎవరెవరు తెలియజేస్తారు అంటే ముఖ్య నాయకులు అందరూ తెలియజేస్తారు, మినిస్టర్లు తెలియజేస్తారు, శాసనసభ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు చేస్తారు, డిప్యూటీ సీఎం చెప్తారు, మంత్రులు చెప్తారు, అలాగే ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడి గారికి అభినందనలు తెలియజేసేటప్పుడు ఆయన్ని పొగడాలి. ఆ పొగడ్డ ఇష్టం లేదు. అందుకని చెప్పి ఈ రోజున స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి డొమ్మా కొట్టాలి అని చెప్పి కావాలనే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చూసి ఓర్చుకోలేక తాను ఓడిపోయాను అనేటువంటి అక్కసు ఒకవైపున, ఆ అసహనం ఒకవైపున, ఇంకో పక్కనేమో అయ్యన్న పాత్రుడు గారు నేను ఇన్ని రోజులు అవమానించినటువంటి వ్యక్తిని ఇప్పుడు నేను నా నోటితో పొగడాలా, చచ్చా నేను పొగడను, నేను ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్ను అని చెప్పి ఉన్న పలంగా కావాలని చెప్పి పులివెందుల పర్యటన అని చెప్పి పెట్టుకుని పులివెందులకు పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మరి గడిచిన 5 ఏళ్ళు కూడా ఎక్కడైనా ఏ ఒక్క రోజైనా తన సొంత నియోజకవర్గానికి వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి? కనీసం ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? ఏమీ లేదు. అందుకే కదా మొన్న ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి ఆమె అక్కడ ప్రచారానికి అని వెళ్తే అక్కడ మహిళలు నిలదీశారు, రైతులు నిలదీశారు. మా పాస్ పుస్తకాల మీద నీ మొగుడు ఫోటో ఏమిటి, ఇంటి మీద దిష్టి బొమ్మలు పెట్టుకున్నట్టుగా నీ మొగుడు ఫోటో మా పాస్ పుస్తకాల మీద మాకెందుకు, అవి తీసేయమని చెప్పు అని చెప్పి రైతులు ఆవిడ పైన తిరగబడ్డారు. మహిళలు ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు అమ్మా, నీకన్నా కూడా సిగ్గు ఉండాలి కదా, నీకు సిగ్గు శరం ఏమైనా ఉండాలి కదా, ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు, నీ మొగుడిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే 5 ఏళ్ల పాటు నీ మొగుడు ఇక్కడికి రాలేదు, ఒక్కటంటే ఒక అభివృద్ధి పని జరగలేదు నియోజకవర్గంలో, ఇవాళ 5 ఏళ్ల తర్వాత నువ్వు మళ్ళీ వచ్చి తగుదునమ్మా అని చెప్పేసి ఓట్లు అడగడానికి వస్తున్నావా, ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు అని చెప్పి మహిళలు నిలదీశారు భారతీరెడ్డిని. ఈ క్రమంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకు వెళ్ళడం కూడా పెద్ద ఎత్తున కుట్ర. ఏమిటి అంటే అయ్యన్న పాత్రుడు గారిని ఇదిగోండి ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఎంత చక్కగా అన్ని పార్టీల వాళ్ళు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే సత్యకుమార్ యాదవ్ గారు, ఆయన భారతీయ జనతా పార్టీ, అందరి సమక్షంలో ఈ రోజున అయ్యన్న పాత్రుడు గారి స్పీకర్గా ఎన్నిక అనేటువంటిది కూడా ఎంతో అద్భుతంగా జరిగింది. చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ నియమమును అనుసరించి
సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకుల పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకుల పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్టు ప్రకటిస్తున్నాను. ఏకగ్రీవంగా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఈ రోజున ఏదైతే శాసన సభాపతిగా ఆయన ఎన్నుకోబడ్డారు. మరి ఇలాంటి కార్యక్రమానికి అన్ని పార్టీలు ప్రతిపాదించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ గారు ప్రతిపాదించారు. జనసేన నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి సత్యకుమార్ యాదవ్ గారు ఆయన ప్రతిపాదించారు. 3 ప్రతిపాదనలతోటి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసలు వాస్తవానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ పెద్ద పార్టీగా ఉంది కాబట్టి ఈ రోజున అసెంబ్లీలో వాళ్ళ ప్రతిపాదనని కూడా వాళ్ళు తెలియజేయాలి. అది సభా సాంప్రదాయం. సభా సాంప్రదాయాల్ని పాటించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ లేదు. వాళ్ళ జీవితంలో వాళ్ళ బతుకుల్లోనే సభా సాంప్రదాయాలు కానీ సభా మర్యాదలు పాటించడం కానీ ఇలాంటి పదాలు ఉండవు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళు కూడా చూసాం కదా, చంద్రబాబు నాయుడు గారు అందుకే కదా ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభగా తయారు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకే నేను ఇక్కడి నుంచి బాయ్కాట్ చేసి వెళ్ళిపోతున్నాను, నేను వాకౌట్ చేస్తున్నాను. మళ్ళీ ఈ సభని, ఈ కౌరవ సభని గౌరవ సభగా చేస్తూ నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ హోదాలోనే అడుగు పెడతాను, లేదంటే నాకు ఈ రాజకీయాలు అక్కర్లేదు అని చెప్పి నవంబర్ 19, 2021లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఏదైతే వాకౌట్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, మళ్ళీ ఈ రోజున ఈ కౌరవ సభగా గడిచిన 5 ఏళ్ళు నడిచినటువంటి ఈ అసెంబ్లీని ఈ రోజున గౌరవ సభగా చేస్తూ ఆ గౌరవ సభకి సభాపతిగా ఆ అధ్యక్షత వహించాల్సిందిగా కూడా అయ్యన్న పాత్రుడు గారిని ఈ రోజున సభ్యులందరూ ఎన్నుకున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే ఇక మేమంతా కూడా పోయి ఏం చేస్తామని చెప్పి ఒక్కళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాలేదు. 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని ప్రజలు గెలిపించారు కదా. గెలిపించింది దేనికి? వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యల మీద మాట్లాడాలని కదా. వాళ్ళు అసెంబ్లీలో హాజరయ్యి వాళ్ళ ఏదైతే గనక ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించాలని కదా. కానీ అసెంబ్లీకి రాకుండా ఈ 2వ రోజునే డుమ్మా కొట్టి ఇళ్లకు పరిమితమయ్యారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏమో పులివెందులకు పారిపోయాడు. కారణం ఏమిటి అంటే ఒక బీసీ నాయకుడు అయ్యన్న పాత్రుడు గారిని ఈ రోజున సభాపతిగా ఎన్నుకుంటా ఉంటే చూసి ఓర్వలేక చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభా నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. గత ప్రభుత్వంలో తమ్మినేని సీతారాం గారిని కూడా ఎన్నుకున్నప్పుడు ఇలాగే అచ్చెన్నాయుడు గారు అలాగే మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా కలిపి తీసుకొచ్చారు. ఇది సభా గౌరవం, సభా మర్యాద అంటే ఈ విధంగా ఉంటుంది. అందరూ కలిపి సభా నాయకుడు అలాగే మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ కలిపి స్పీకర్ని తీసుకువచ్చి ఆయన్ని ఆ కుర్చీలో కూర్చోబెడతారు. ఇది సభా సాంప్రదాయం, సభా మర్యాద అంటే ఇది. జగన్మోహన్ రెడ్డికి ఇలాంటివి పట్టవు కదా, కక్షా రాజకీయాలే పడతాయి. స్పీకర్గా ఎన్నుకోబడ్డప్పుడు ఈ విధంగా ఉంటుంది సభా మర్యాదలన్నా సభా గౌరవం అన్నా కూడా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటే తన హుందాతనం నిలుపుకున్నవాడు అయ్యేవాడు. కానీ ఈ రోజున ఆ పదానికి కూడా తగడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు స్పష్టమైపోయింది. అందుకే చూస్తున్నాం కదా, చూడండి ఎంత చక్కటి సన్నివేశం అది. అదే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉంటే, కానీ అలాంటి ఆలోచనలు ఎప్పుడు రావు కదా. ఎప్పుడు బూతులు తిట్టడం, బూతులు మాట్లాడడం, అసభ్యకరమైనటువంటి వేషాలు వేయడం, అదొక్కటే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలిసింది. ఈరోజు చూడండి ఈ సన్నివేశం చూస్తుంటే ఎంత చూడచక్కగా ఉంది. సభా మర్యాద, సభా గౌరవం అంటే ఈ విధంగా ఉంటుంది. కానీ ఎక్కడ పాల్గొనాల్సి వస్తుందో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ అక్కసు అనేటువంటి తనలోంచి పోలేదు కాబట్టి ఈ రోజున కావాలని చెప్పి పులివెందులకి పారిపోయి ఎలాంటి పర్యటనలు లేకపోయినా, ముందస్తు పర్యటనలు ప్రణాళికలు ఏం లేకపోయినా కూడా ఈ రోజున కావాలని ఉన్న ఫలంగా పులివెందుల పర్యటన పెట్టుకుని పులివెందులకు వెళ్ళిపోయాడు. కారణం ఏమిటి అంటే అయ్యన్న పాత్రుడు గారు ఈ విధంగా స్పీకర్గా ఎన్నికవుతా ఉంటే అది చూసి ఓర్వలేనితనము. అది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ డుమ్మా కొట్టినటువంటి వైనం పైన చాలా స్పష్టమవుతా ఉంది. ఇదే ఈ రోజున సోషల్ మీడియాలో కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా మారవా నువ్వు?
ఇంత జరిగినా నీకు సిగ్గురాదా, ఇప్పుడు కూడా మారదామన్నటువంటి ఆలోచన రాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు జరిగినటువంటి ఈ పరిణామం తర్వాత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని అసహ్యించుకుంటా ఉన్నారు. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.